सर्वे जनाः सुखिनो भवन्तु, समस्तसन्मङ्गलानि सन्तु। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Hi viewers, this is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Kadapa, Andhra Pradesh. In the series of videos relating to the GST, we have been learning different important topics on GST. Today, in this video, we try to learn the taxes and duties outside the purview of GST. సో ఈరోజు ఈ వీడియో ద్వారా మనం జిఎస్టి పరిధిలో లేనటువంటి వస్తు సేవల గురించి, వాటి మీద విధించే ట్యాక్సుల గురించి మనం తెలుసుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్ ది సెషన్. Though GST has been implemented in India from July 1st, 2017, it did not cover all the goods or services. Due to several reasons, certain goods or services have been excluded from the purview of GST. Permission from GST Council is required to levy and collect GST on these products. Moreover, GST Council will notify the date from which GST will be levied and the rate of GST on these products. Until that period, these products have been excluded from the purview of GST. Various taxes and duties which have been collected before implementation of GST will continue to be collected by both the central and state governments. Let us know the list of goods which have been excluded from the purview of GST. మనందరికీ తెలుసు, జూలై 1, 2017 నుంచి మన దేశంలో జిఎస్టీ అనేది అమలులోకి వచ్చింది. అయితే మనం జిఎస్టీ అమలులోకి వచ్చిన తేదీ నుంచి అన్ని వస్తువులు, అన్ని సేవలు కూడా జిఎస్టీ పరిధిలోకి వచ్చాయని మనం భావించాం. అయితే కొన్ని ముఖ్యమైన లేదా ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఈ జిఎస్టీ పరిధి నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కాబట్టి ఆ వస్తువులు జిఎస్టి పరిధి నుంచి మినహాయింపు ఇవ్వడమే కాకుండా ఆ వస్తువుల మీద జిఎస్టి విధించాలి అంటే జిఎస్టి కౌన్సిల్ పర్మిషన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాటి మీద ఎంత జిఎస్టి రేటు విధించాలి అనేది కూడా జిఎస్టి కౌన్సిలే నిర్ధారణ చేస్తుంది. కాబట్టి ఆ జిఎస్టి కౌన్సిల్ నిర్ధారణ చేసేంత వరకు కూడా ఈ వస్తువుల మీద జిఎస్టి అనేది వసూలు చేయబడదు. జిఎస్టి అమలులోకి రాకముందు ఏ ట్యాక్సులు, డ్యూటీస్ అయితే ఈ వస్తువుల మీద విధించారో, వసూలు చేశారో, అవే డ్యూటీస్, అవే ట్యాక్సెస్ వీటి మీద విధించడం, వసూలు చేయడం అనేది జరుగుతుంది. సో ఆ వస్తువులు ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అవుట్సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ది జిఎస్టీ. జిఎస్టీ పరిధిలో లేనటువంటి ట్యాక్సెస్, డ్యూటీస్ ఏమిటి, అవి ఏ వస్తువుల మీద? నెంబర్ 1, లిస్ట్ ఆఫ్ ది 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. Duties of excise
on the following goods manufactured or produced in India, namely A. Petroleum crude, B. High speed diesel, C. Motor spirit, that is petrol, D. Natural gas, E. Aviation turbine fuel, F. Tobacco and tobacco products. Power to levy duty on the above goods is available only to the central government. సో మనకు జిఎస్టి పరిధిలో లేనటువంటి వస్తువుల విషయానికి వస్తే లిస్ట్ నెంబర్ 1 సెవెంత్ షెడ్యూల్ కాన్స్టిట్యూషన్ 7th షెడ్యూల్ ప్రకారం లిస్ట్ 1 ఏమిటాయంటే పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్ దట్ ఈస్ పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, టొబాకో అండ్ టొబాకో ప్రోడక్ట్స్. ఈ వస్తువుల మీద మనకు జిఎస్టి అనేది మినహాయింపు ఇవ్వడం జరిగింది. మినహాయింపు ఇన్ ద సెన్స్ వీటి మీద జిఎస్టి విధించరు. అంతకుముందు ఏ ట్యాక్స్లు అయితే వసూలు చేస్తూ ఉండేవారో అవే ట్యాక్సెస్ వీటి మీద వసూలు చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 2 లిస్ట్ 2 ఆఫ్ ది 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లోని లిస్ట్ 2 7th షెడ్యూల్లో ఉన్నటువంటి లిస్ట్ 2 ఏం చెప్తున్నాయి అంటే ట్యాక్సెస్ ఆన్ ది సేల్ ఆఫ్ పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, న్యాచురల్ గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ and alcoholic liquor for human consumption, but not including the sale in the course of interstate trade or commerce, or sale in the course of international trade or commerce of such goods. Thus, power to impose tax on sale of various petroleum and petroleum products is still provided to the state governments. సో మనకు లిస్ట్ 1లో ఏ వస్తువులైతే మనం పేర్కొన్నామో పెట్రోలియం ప్రోడక్ట్స్, టొబాకో ప్రోడక్ట్స్, వాటితో పాటుగా ఆల్కహాల్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అంటే మనుషులు సేవించే ఆల్కహాల్ లిక్కర్ మీద కూడా మనకు జిఎస్టి అనేది విధించడం జరగదు. అయితే వీటి యొక్క అంతర్రాష్ట్ర అమ్మకాలు కానీ లేదా అంతర్జాతీయ అమ్మకాల మీద కానీ మనకు ఇతర ట్యాక్సులు అంటే ఎక్సైజ్ డ్యూటీ కానీ కస్టమ్స్ డ్యూటీ కానీ విధించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అంతేకాకుండా వీటి మీద the power to impose tax on sale of various petroleum and petroleum products is still provided to the state government. సో కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ వస్తువుల మీద పన్ను విధించేటువంటి అధికారం ఉంది. అంటే జిఎస్టి కాకుండా ఇతరత్ర పన్నులు, ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వస్తువుల మీద వసూలు చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ లిస్ట్ 2 ఆల్సో స్టేట్స్ దట్ ట్యాక్సెస్ ఆన్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఈజ్ ఆల్సో అవుట్సైడ్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టి. ది స్టేట్స్ కంటిన్యూ టు ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో ఆల్కహాల్ మనుషులు సేవించే ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ మీద జిఎస్టి అనేది విధించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మీద ట్యాక్స్ విధించేటువంటి విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3 లిస్ట్ 2 ఆఫ్ ది 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అదేవిధంగా లిస్ట్ 2లో మనకు ట్యాక్స్ ఆన్ అమ్యూజ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ has now been subsumed in GST, but it excludes the taxes
levied on entertainment by municipalities, panchayat, regional council and district council. These local bodies are still empowered to continue to levy tax on these activities. So, list 2లో ది సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ లిస్ట్ 2లో ఉన్నటువంటి అమ్యూజ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు అంశాలు కూడా మనకు జిఎస్టిలో విలీనం చేయడం జరిగింది. అయితే ఈ అమ్యూజ్మెంట్ ట్యాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లో లోకల్ మున్సిపాలిటీ కానీ, పంచాయతీ కానీ, రీజనల్ కౌన్సిల్ కానీ, డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కానీ ఇవి వాటి విధించేటువంటి ట్యాక్స్ నుంచి మినహాయింపు అనేది లేదు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అమ్యూజ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ మీద ట్యాక్స్ విధించకపోవచ్చు, అయితే అవి జిఎస్టీ పరిధిలోకి వచ్చాయి. కానీ ఆ జిఎస్టీతో పాటుగా మున్సిపాలిటీలు, పంచాయతీలు, రీజనల్ కౌన్సిల్స్, డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఇవి అదనంగా సర్ఛార్జ్ కానీ లేదా అదనపు ట్యాక్స్ కానీ విధించేటువంటి అధికారం వీటికి ఉంది. ఇది మూడవ అంశం. నెక్స్ట్ నెంబర్ 4, అదర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ outside the purview of GST. According to the Ministry of Finance, states are allowed to collect the following taxes and duties. So, A. Electricity duty, B. Mandi fees, C. Property tax, D. State stamp duty. So, మనకు జిఎస్టీనే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పర్మిషన్ మేరకు లేదా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ యొక్క అధికారాల మేరకు రాష్ట్రాలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ కానీ, మండీ ఫీజు కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, స్టేట్ స్టాంపు డ్యూటీ కానీ వీటిని కూడా విధించేటువంటి అధికారం రాష్ట్రాలకు ఇవ్వబడింది. అండ్ ది సెంటర్ షాల్ కంటిన్యూ టు కలెక్ట్ ది ఫాలోయింగ్. అంటే ఈ క్రింద తెలిపేటువంటి ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ కాకుండా ఈ ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వం కంటిన్యూగా కలెక్ట్ చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. అవి ఏమిటాయి అంటే ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్. బి. వెల్త్ ఆర్ గిఫ్ట్ ట్యాక్స్, వెల్త్ ఆర్ గిఫ్ట్ ట్యాక్స్ సంపద పన్ను. సి. సెంట్రల్ స్టాంప్ డ్యూటీ, సెంట్రల్ స్టాంప్ డ్యూటీ. డి. క్లీన్ ఎన్విరాన్మెంట్ సెస్. ఈ. ఎక్సైజ్ ఆన్ టొబాకో అండ్ టొబాకో ప్రోడక్ట్స్. ఎఫ్. టర్మినల్ ట్యాక్సెస్ ఆన్ గూడ్స్ అండ్ ప్యాసింజర్స్ carried by railways, sea or air. G. Taxes on railway fares and freights. H. Oil Industries Development Act cess. అంటే కేంద్ర ప్రభుత్వము ఈ ట్యాక్సులను లేదా లెవీస్ను, పన్నులను విధించి వసూలు చేసేటువంటి అధికారం ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అవి ఏమిటాయంటే ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఆదాయ పన్ను, బి. వెల్త్ ట్యాక్స్ ఆర్ గిఫ్ట్ ట్యాక్స్ సంపద పన్ను లేదా గిఫ్ట్ ట్యాక్స్ అనేది. సి. సెంట్రల్ స్టాంప్ డ్యూటీ కేంద్ర స్టాంప్ డ్యూటీ. డి. క్లీన్ ఎన్విరాన్మెంట్ సెస్. ఎక్సైజ్ టొబాకో అంటే పొగాకు ఉత్పత్తుల మీద ఎక్సైజ్ డ్యూటీ. నెక్స్ట్ రైల్వేసు, సీ, ఎయిర్, గూడ్స్ సర్వీసెస్ మీద విధించే ట్యాక్సు. ట్యాక్స్ ఆన్ రైల్వే ఫేర్స్, రైల్వే ఫేర్స్ మీద విధించే ట్యాక్సు. ఆయిల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ యాక్ట్ సెస్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా వసూలు చేస్తూ ఉంది. అంటే జిఎస్టీ వచ్చినప్పటికీ కూడా ఈ ట్యాక్సులు కూడా ప్రభుత్వం వసూలు చేస్తుంది అనమాట. ఇది మనకు